బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. దేవుని బిడ్డల జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని బిడ్డలు ఈ లోకంలో నీతిగా జీవించే విషయమై, పరిశుద్ధంగా జీవించే విషయమై, భక్తిగా జీవించే విషయమై, యథార్థంగా జీవించే విషయమై, నిజాయితీగా జీవించే విషయమై, దేవుడు చెప్పినట్లుగా జీవించే విషయమై, దేవుడు కోరుకున్నట్లుగా జీవించే విషయమై, దేవుని ఆజ్ఞలకు తగినట్లుగా జీవించే విషయమై ఎన్ని శ్రమలు పొందుతారో, ఎన్ని ఇబ్బందులు పొందుతారో, ఎన్ని బాధలు పొందుతారో, ఎంతగా నష్టాన్ని పొందుతారో అంతకు మించిన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, అంతకు మించిన దీవెనలు పొందుకుంటారు, అంతకు మించిన బహుమతులు పొందుకుంటారు, అంతకు మించిన రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అది ఈ లోకంలో పొందుకుంటారు, మరియు ఈ లోకమును దాటాక శ్రేష్టమైన పరలోక రాజ్యాలను కూడా పొందుకుంటారండి. అదే దేవుని బిడ్డల జీవితం. దేవుని బిడ్డలు ఈ లోకంలో ఎన్ని శ్రమలు పొందుకుంటారో అంతకు మించిన ఆశీర్వాదాలు ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ పొందుకుంటారు. మరి మనలో ఎంతమంది దేవుని బిడ్డల వలె జీవిస్తూ ఉన్నాం? మనల్ని ఎంతమంది నీతిగా జీవిస్తూ ఉన్నాం? మనల్ని ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాం? మనల్ని ఎంతమంది భక్తిగా జీవిస్తూ ఉన్నాం? మనల్ని ఎంతమంది యథార్థంగా జీవిస్తూ ఉన్నాం? మనల్ని ఎంతమంది నిజాయితీగా జీవిస్తూ ఉన్నాం? మనల్ని ఎంతమంది దేవుడు చెప్పినట్టుగా జీవిస్తూ ఉన్నాం? మనల్ని ఎంతమంది దేవుడు కోరుకున్నట్లుగా జీవిస్తూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలామంది వ్యక్తులు పరిశుద్ధంగా జీవిస్తూ కొన్ని శ్రమలు రాగానే మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. లోకంలోని పాపంలోనూ కలిసిపోతూ ఉన్నారు. గమనించాలి, ఎవరైతే రాజీ పడకుండా దేవుని కోసం నిలబడతారో వారిని శ్రేష్టమైన దీవెనలు దేవుని నింపుతారండి. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.